ఈ 2025 సంవత్సరానికి ఏమైంది? జనవరి మొదలుకొని ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఏదో ఒక చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఎంతో మంది గాయాల పాలై ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకసారి మనం ఆ ప్రమాదాలన్నీ నెమరు వేసుకుంటే తిరుపతిలో జరిగింది. ఫస్ట్ జనవరి 8వ తారీఖున ఏకాదశి రోజున ఆ శ్రీవారిని దర్శించుకుందామని వెళ్లిన భక్తులు క్యూ లైన్లో తోపులాట కారణంగా అక్కడికక్కడే 6 మృతి చెందారు. ఇక ఫిబ్రవరిలో జరిగిన మరొక ఘటన దోమలపెట్టలో శ్రీశైలం ఎడమగట్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఒక టన్నెల్లో మట్టి పెళ్లలు విరిగిపడి అందులో పనిచేస్తున్న కూలీలు మొత్తం 12 మంది చనిపోయారు. ఇక మార్చిలో ఒంగోలు తీరం మత్స్యకారులతో వెడుతున్న బోట్ 12 మంది ప్రయాణిస్తున్న బోట్ సముద్రంలో గల్లంతై 7 చనిపోయారు. ఇక ఏప్రిల్ 29 సింహాచలం, ఇక్కడ కూడా ఆ సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని కళ్ళారా చూడాలని వెళ్లిన భక్తులు గోడ కూలిపోయి ఆ గోడ కింద పడి 7 చనిపోయారు. ఇక మే 18 హైదరాబాద్, ఈ ఘటన ఎవరూ మర్చిపోలేరు. గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ఫ్లోర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మంటల్లో చిక్కుకుపోయి చనిపోయిన ఘటన. 17 మంది మంటల్లో కాలిపోయారు. ఇక జూన్ 30 సంగారెడ్డి పటాన్చెరు సమీపంలో జరిగింది. పాసమైలారంలోని ఒక పారిశ్రామిక వాడలో అక్కడున్న సిగాచి పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగి 46 మంది దుర్మరణం పాలయ్యారు. ఏర్లో జరిగిన అత్యధిక పెద్ద ప్రమాదం, అత్యధిక మరణాల సంఖ్య సంభవించింది ఈ ప్రమాదంలోనే. ఇక జూలై 14న అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరుకు వెళుతున్న ఒక లారీ, మామిడికాయలు లోడ్తో వెళుతున్న ఒక లారీ బోల్తా పడి ఇక్కడ కూడా మనకి 8 మంది మృత్యువాత పడ్డారు. ఇక అక్టోబర్ 22 కర్నూలు హైవే, ఇదైతే ఇంకా కళ్ళ ముందు కదలాడుతోన్న ఘటన ఇది. బస్సు మంటల్లో తగలబడిపోయి ఆహాకారాలు చేస్తూ చనిపోయిన వాళ్ళు 19 మంది సజీవ దహనమైపోయారు. ఇక నవంబర్ 1 కాశీబుగ్గ, ఇలాంటి ఘోరం ఎవ్వరికి జరగకూడదు. దేవుడిని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళి దేవుడికి కొన్ని అడుగుల దూరంలో ఉండి తలుపులు ఇలా తెరుచుకోగానే ఒక్కసారిగా జరిగిన తోపులాటలో 9 మంది ప్రాణాలు విడిచారు. ఒక చిన్న బాలుడు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక తర్వాత ఈ రోజు చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటన. ఒక టిప్పర్ నిర్లక్ష్యం కారణంగా టిప్పర్లో వెళ్తున్న కంకరంతా బస్సులోకి పడిపోయి 19 మంది చనిపోవడం ఏంటి? ఎంత ఘోర ప్రమాదాలు ఇవన్నీ! ఎవరి తప్పిదాలు ఇవన్నీ? జనవరి నుంచి నవంబర్ వరకు చూసుకుంటే ఇన్ని ఘోర ప్రమాదాలు, ఇంతమంది సజీవ సమాధి, సజీవ దహనమైపోయి ఎంతో మంది గాయపడి ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు తెలుసా?